సార్ మనకి హిందూ ధర్మంలో అంటే ఈ ధర్మం కొంచెం సనాతనమైన అయినప్పటికీ కూడా దీంట్లో ఒక లూప్ హోల్స్ ఎతుకుతూ ఉంటారు. అవును. ఆ లూప్ హోల్స్ ఎక్కడున్నాయి? అది అవును. మీకు ఎందుకు తప్పుగా అనిపించింది? తప్పకుండా. సో ఇప్పుడు మనం త్రిమూర్తుల గురించి మాట్లాడుకుందాం. సో ఎందుకంటే అది మన సనాతన ధర్మంలో చాలా కోర్ కాన్సెప్ట్. ఎస్. సో ఇందులో మామూలుగా మనం తెలుగులో కానీ సంస్కృతంలో కానీ మాట్లాడితే బ్రహ్మ సృష్టికర్త, తర్వాత విష్ణువు స్థితికారుడు, తర్వాత శివ లయకారుడు అని చెప్తారు. అదే మనం ఇప్పుడు వికీపీడియాలో ఓపెన్ చేస్తే బ్రహ్మ ది క్రియేటర్, విష్ణు ద ప్రిజర్వర్, శివ ద డిస్ట్రాయర్. డిస్ట్రాయ్ చేయడానికి మనకి దేవుడు ఎందుకండి? మనం అంతే చేసుకున్న చాలు అదే డిస్ట్రాయ్ అవ్వటానికి. ప్రత్యేకించి దేవుడు వచ్చి డిస్ట్రాయ్ చేసేది ఏం లేదు. అదే అందుకంటే ఇంగ్లీష్ అనేది చాలా లిమిటింగ్ లాంగ్వేజ్. Yes. సో దీని వలన చాలా మంది యాజ్ ఇట్ ఈస్ గా అవే వర్డ్స్ వాడుతుంటారు. Please repeat that word. అంతే, చాలా లిమిటింగ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. Yes. ఎందుకంటే చాలా వర్డ్స్ కి డైరెక్ట్ ట్రాన్స్లేషన్స్ లేవు. సో లయ అన్న పదానికి డిస్ట్రాయ్ అని వాడుతున్నాం. సో దాంతో ఏదైనా అందరికీ ఇప్పుడు యువత స్కూల్లో నేర్చుకున్న శివుడు డిస్ట్రాయర్, అలాగే ఎవ్రీబడి టాక్స్, ఎవరు మాట్లాడినా శివుడు డిస్ట్రాయర్. ఆ పదం వింటున్నప్పుడు నాకంతా చాలా బాధగా ఉంటుంది. శివుడు లయకారుడు. ఆ లయ అనేది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ తీసుకుందాం. ఎందుకంటే ఎనర్జీ కెన్ నీదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. సృష్టి ఆదిలో ఎన్నైతే ఆటమ్స్ ఉన్నాయో, కార్బన్ ఆటమ్స్ ఉన్నాయో, ఇప్పుడు అన్నే ఉన్నాయి, కానీ అవి వేర్వేరు రూపాంతరాలు చెందుతున్నాయి. సో జాయతే గచ్చతే ఇది జగత్. పుట్టినది పుట్టడం అండ్ మరణించడం, ఇదే జగత్. ఎందుకు మనకి సైన్స్ లో కూడా అదే అంతే. చెప్తుంది కదా, ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్ వన్ ఫార్మ్ టు అనదర్ అంతే. ఫార్మ్. ఇప్పుడు ఆకు పుట్టింది, మన వసంతకాలం. ఇప్పుడు వసంతకాలం, కొత్త ఆకులు చిగురుస్తున్నాయి, కొత్త పువ్వులు పూస్తున్నాయి. సో మనం ప్రకృతిని చూస్తున్నాం. కొత్త ఆకు ఇప్పుడు పుట్టిందంటే ఫాల్ లో మనకి శిశిర ఋతువులో కొన్ని పాత ఆకులు రాలిపోయి, ఆ తర్వాత హేమంత ఋతువు తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు వసంతకాలంలో కొత్త ఆకులు చిగురుస్తున్నాయి. దాని వల్లనే చెట్టు పెరుగుతోంది కూడా. పాత ఆకులు అలాగే ఉండిపోయాయి అనుకోండి. పువ్వు ఉంది, 500 ఏళ్ల క్రితం పువ్వు ఇప్పటికీ అలాగే ఉంటే అది అంత డెలికేట్ గా ఉంటుందా? అంత సుగంధం ఉంటుందా? ఉండదు. సో పువ్వు అనేది వాడిపోయిన తర్వాతే కొత్త పువ్వు వస్తుంది.